మావోయిస్ట్ అగ్రనేత సుజాతక్క పోలీసులు ఎదుట లొంగిపోయారు. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్న సుజాతక్క మొత్తం 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. ఆమెపై కోటి రివార్డు కూడా ఉంది. అనారోగ్య కారణాలతో సుజాతక్క బయటకొచ్చి లొంగిపోయారని తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు. సీనియర్ లీడర్ ఆఫ్ సిపిఐ మావోయిస్ట్ పోత్లా పద్మావతి ఎలియాస్ కల్పన ఎలియాస్ సుజాత సెంట్రల్ కమిటీ మెంబర్ ఇక్కడ సరెండర్ చూపిస్తున్నాము. ఆఫ్టర్ సరెండర్ she will join the mainstream. Padmavati, now 62 years of age, is native of Penchkal Padu village, Gattu Mandal, now Gadwal district. Her father Timmareddy came from agricultural family. She was married to Koteshwar Rao alias Prahlad Kishanji, a senior Maoist leader who also served as central committee member and Secretary of West Bengal State Committee of CPI Maoist. He died in exchange of fire on 24 November 2011. మావోయిస్టులతో చర్చలు జరపడం తమ చేతుల్లో లేదన్నారు డీజీపీ జితేందర్. ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్ సమస్య తీవ్రంగా ఉండేదన్నారు. అందుకే అప్పటి సర్కార్ చర్చలకు చొరవ తీసుకుందని గుర్తు చేశారు. ఏం వచ్చింది? It is only a delaying technique by them just to maybe save their skin, that's all. That is what I would say. ఏంటి కరెక్ట్ కదా? ఇంతకుముందు ఏమైనా వచ్చిందా? 2004లో అప్పుడు చర్చలు జరిగాయి. 2004లో 5లో అప్పుడైనా చర్చలు ఏంటంటే అప్పుడు భారతదేశంలో మొత్తంలో ఏపీలో అంటే అప్పుడున్నటువంటి ఉమ్మడి ఏపీలో చాలా తీవ్రంగా సమస్య ఉండే కాబట్టి అప్పుడు గవర్నమెంట్ చొరవ తీసుకున్నది. కానీ ఇప్పుడు ఏంటంటే సమస్య తెలంగాణ చాలా తగ్గిపోయింది. ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ సమస్య ఉంది కాబట్టి ఇది మన చేతిలో లేదు. చర్చలు చేయడం అన్నది, చర్చలకు వాళ్ళు పిలవడం అన్నది. సో ఇదన్నమాట.